నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా పోలీసులు ఈరోజు హైదరాబాద్లోని మై హోమ్ భుజాలో అపార్ట్మెంట్స్లో ఆయన్ని అరెస్టు చేసి అదుపులోనికి తీసుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో పోసాని మురళీకృష్ణపై ఇప్పటికే ఏపీలో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్, నారా లోకేష్ను ఉద్దేశించి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనుచితంగా వ్యాఖ్యలు చేశారన్న అంశంపైన ఇప్పటికే పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారం దిగిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత పోసాని కృష్ణమురళి ఇక రాజకీయాల గురించి నేను ఎప్పుడు మాట్లాడను, రాజకీయాలకు పూర్తిగా శాశ్వతంగా గుడ్ బై చెప్తున్నట్టు కూడా ప్రకటించారు. దాంతో ఆయన పైన కేసుల విషయంలో ప్రభుత్వం ఇక కక్ష సాధింపుకు పాల్పడదు అని భావించారు. కానీ ఈరోజు హఠాత్తుగా శివరాత్రి రోజే పోసాని కృష్ణమురళి ఇంటికి వెళ్ళి మరి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన బనియన్ మీద ఉన్నారు. తనకు ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది, మీరు నోటీసులు ఇస్తే ట్రీట్మెంట్ తర్వాత నేను వస్తానని చెప్పినప్పటికీ కూడా పోలీసులు వినలేదు. మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, సహకరించండి అంటూ విజ్ఞప్తి చేశారు పోలీసులు. ఆయన సతీమణి కూడా విజ్ఞప్తి చేశారు, మా ఆయనకు ఆరోగ్యం బాగోలేదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నారు పూర్తిగా, మేము వస్తాం, నోటీసులు ఇవ్వండి, తప్పకుండా విచారణకు వస్తారని చెప్పినప్పటికీ కూడా ఏపీ పోలీసులు అయితే ఏమాత్రం అవకాశం లేదు, అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే పోసాని కృష్ణమురళి అరెస్టు విషయంలో పోలీసులు కొన్ని గేమ్ ఆడుతున్నారా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు 26వ తేదీ, కానీ అరెస్టు నోటీసుల్లో మాత్రం 27వ తేదీ పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయించినట్టు చూపించారు. నోటీసుల్లో 27వ తేదీ అని వేశారు. మరి ఇలా ఎందుకు వేశారు అన్నది ఒకటైతే, అన్నమయ్య జిల్లా సంబేపల్లి పిఎస్కి సంబంధించిన ఎస్ఐ ఈ అరెస్టు చేసినట్టుగా చూపెట్టారు నోటీసుల్లో. కానీ ఆ నోటీసుల్లో ఇచ్చిన ఫోన్ నెంబర్లు మాత్రం ఓబులవారిపల్లి పిఎస్కి సంబంధించిన ఫోన్ నెంబర్లు ఉండడం పైన వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా 2 చోట్ల నుంచి ఈ కేసులన్నీ ఆపరేట్ చేస్తూ ఉన్నారు. రాత్రి వేళలో పోసానిని తీసుకెళ్లడం ద్వారా ఇబ్బంది పెట్టాలి అన్నది పోలీసుల ఆలోచనగా, కుట్రగా ఉందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అయితే ఆరోపణలు చేస్తుంది. సో పోసాని కృష్ణమురళి రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ కూడా గతంలో చేసిన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన్ని ఏపీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. దీని వెనుక తెలుగుదేశం పార్టీ పెద్దలు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రోద్బలం ఉంది అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన పలు కీలకమైన విషయాల్ని గతంలో ప్రెస్ మీట్లో పోసాని కృష్ణమురళి బయటపెట్టారు. చిత్ర పరిశ్రమలో ఆయన వ్యవహార శైలి కావచ్చు, కొన్ని మానవ సంబంధాలకు సంబంధించి దానిపైన చాలా కాలంగా జనసేన వాళ్ళు కూడా పోసాని కృష్ణమురళిని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయనైతే అరెస్ట్ చేశారు. అది కూడా శివరాత్రి రోజు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సుదీర్ఘంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది, ఆరోగ్యం బాగోలేదన్నప్పటికీ కూడా ఏమాత్రం వెసులుబాటు ఇవ్వలేదు. నోటీసులో ఏమో 27వ తేదీ అని డేట్ వేశారు. ఒక పక్క ఏమో సంబేపల్లి పిఎస్ అని పోలీస్ ఎస్ఐ, అక్కడ ఎస్ఐ అరెస్ట్ చేసినట్టు చూపెడుతున్నారు. కానీ ఫోన్ నెంబర్లన్నీ ఓబులవారిపల్లి పిఎస్కి సంబంధించిన ఉండడం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టాం, మేము టార్గెట్ చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం, మీరు రాజకీయాల నుంచి తప్పుకున్నా సరే, ఆ తర్వాత రూట్ మార్చినా సరే, మా వేధింపులు, మా రెడ్ బుక్లో ఉన్న పేర్లన్నింటినీ ఏ ఒక్కరిని వదిలిపెట్టామన్న సంకేతాలని ఇవ్వబోతోందా? ఏమాత్రం కక్ష సాధింపు కాకుండా చూడాలి అంటే ఈరోజు శివరాత్రి రోజే అంత హడావిడిగా అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆయన రాజకీయాల నుండి తప్పుకున్నారు, ఆ రోజు నుండి ఏమీ మాట్లాడలేదు. ఒకవేళ విచారించాలనుకున్నా నోటీసులు ఇవ్వచ్చు, లేదా అరెస్ట్ చేయాలనుకున్నా కూడా డే టైంలో వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు. కానీ అలా కాకుండా ఇలా చేశారు అంటే ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తున్నారు, వేధింపులు అన్నట్టే. ఇంకా దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా సంస్థలైతే ఇకపైన మరింత జోరుగా ఈ అరెస్టులు ఉంటాయి, ఎవరిని వదిలిపెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధంగా లేరు, మున్ముందు మరిన్ని అరెస్టులు ఉంటాయి అని మీడియా అయితే చెప్తూ ఉంది. సో ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా రాజకీయాల నుంచి పోసాని తప్పుకున్నప్పటికీ కూడా ఆయన్ని మాత్రం వదిలిపెట్టకపోవడం ద్వారా ఎవరైనా సరే మా జోలికి వచ్చి ఆ తర్వాత మేము న్యూట్రల్ అయిపోయాం, రాజకీయాల నుంచి తప్పుకున్నాం అని చెప్పినా వదిలిపెట్టము అన్న ఒక సంకేతాలు ఇవ్వడానికి ఏమైనా ప్రభుత్వం పెద్దలు ప్రయత్నిస్తున్నారా అన్నది ఈ అరెస్టు ద్వారా కలుగుతున్న అభిప్రాయం.